524 ఉద్యోగాలు చేస్తే పైకి రారు, బిజినెస్లు చేయాలి. బిజినెస్లు చేస్తే పైకి వస్తారు. బిజినెస్ కావాలంటే నీకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. నీ ప్రభుత్వం ఉండాలి. నీ ప్రభుత్వం ఉంటే అక్కడ సాధ్యమవుతుంది. సో ఇది ఈ కృష్ణ వ్యవహారాలు పక్కకు పెడితే టాప్ బిలియనీర్స్ డాటా ఇన్ హైదరాబాద్ 2023 లెక్కల ప్రకారం కేటగిరీ 1 బిలియనీర్స్ విత్ నెట్వర్త్ 10,000 కోట్ల పైన 10,000 కోట్ల పైన ఆదాయం ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది ఒకసారి చూస్తే మురళీ దివి ఫ్యామిలీ, దివీస్ ల్యాబొరేటరీస్, ఇతని దగ్గర 64,800 కోట్ల రూపాయల సంపద పోగయ్యింది. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక టాప్ 30 బిలియనీర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. టాప్ 30 లిస్ట్ చూస్తే టాప్ 30లో ఫస్ట్ ప్లేస్ కమ్మ, సెకండ్ రెడ్డి, థర్డ్ రెడ్డి, ఫోర్త్ రెడ్డి, ఫిఫ్త్ రెడ్డి, సిక్స్త్ వెలమ, సెవెంత్ 27 కమ్మ, 28 రాజు, 29 రెడ్డి, 30 అదర్స్. సో ఇందులో అదర్స్ 1 2 3 4 నలుగురు అదర్స్. టాప్ 30లో నలుగురు అదర్స్. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కొంత రావాల్సి ఉన్నాయి, అవి రాలేదు. కానీ టాప్ 30లో కూడా టాప్ 30లో ఈ 4 వివరాలు తెలివే. కానీ ఈ 4 పక్కకు పెడితే 26. టాప్ 26 అప్పర్ క్యాస్ట్. ఇక్కడ టాప్ 10 అప్పర్ క్యాస్ట్. 10,000 కోట్ల పైన ఉన్నటువంటి 10,000 కోట్ల పైన సంపద ఉన్నటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్లో 14 మంది ఉంటే ఆ 14 మందిలో ఒక్కడు కూడా బీసీ వాడలేదు. కూడా ఈ 4 అదర్స్ అని ఉన్నాయి. దీంట్లో ఉన్నారో లేరో తెలియదు. కానీ మొత్తానికైతే టాప్ 30లో కూడా ఈ లెక్కన లేనట్టే. 100 బిలియనీర్స్, టాప్ 100 బిలియనీర్స్ లెక్క ఒకసారి చూద్దాం. కృష్ణారెడ్డి 54,800 కోట్లు రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్యం ఒక బీసీ ఆయన. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద దాదాపుగా టాప్ 10 దగ్గర ఉన్నటువంటి సంపదే 4 లక్షల పైచిలకు కోట్లు. సో ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళు ఇట్లా కాగలిగారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి వీళ్ళకి సంపద ఏదంటే నీ ప్రభుత్వమే లేదా, మన 500కే ఓటు అమ్ముకుంటుంది. నీ ప్రభుత్వం లేనప్పుడు నీ దగ్గరికి సంపద ఎట్లా వస్తుంది? దీన్ని బట్టి బీసీ ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు చేస్తే పైకి రారు, బిజినెస్లు చేయాలి. బిజినెస్లు చేస్తే పైకి వస్తారు. బిజినెస్ కావాలంటే నీకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే ఏం కావాలి? నీ ప్రభుత్వం ఉండాలి. నీ ప్రభుత్వం